పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతోని చేసుకొచ్చిన బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరియట్ కట్టాలి, చండీగ్రామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలనే, సెక్రటరియట్ కట్టాలనే, ప్రగతి భవన్ చూసుకోవాలనే. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. నా పని అది, వారి పని అది. అందుకని మీరు మళ్ళీ వేరే ఫామ్లో రమ్మండి సార్, అన్ని మాట్లాడదాం. సార్ 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 థ్యాంక్ యూ. 1 minute సార్, 1 minute సార్. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ 1. నంబర్ 2 సార్ నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు, సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే సార్. మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్. సార్ వారు